వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఎవరు నన్ను ఏ రూపంలో నన్ను ఆరాధిస్తారో ఆ రూపంతోనే మీకు దర్శనం ఇస్తానని చాలాసార్లు చెప్పాను తల్లి. మీరు ఏ దేవతామూర్తిని ఆరాధించినా నన్ను ఆరాధించిన దానితో సమానమే. ఈరోజు సాయిబాబా తన సందేశంలో అన్ని రూపాలలో ఉన్నది నేనే, సందేహం వద్దు అని ఎందుకు అంటున్నారో కూడా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే బాబా గురించి చాలా విషయాలు మీకు కూడా తెలుస్తాయి. బాబా ఈ రోజున ఇచ్చిన సందేశం ఏమిటి? ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధిస్తారో ఆ రూపంతోనే మీకు దర్శనమిస్తానని చెప్పారు కదా. అంటే సాయిబాబాను ఎవరు ఏ రూపంలో అయితే ఆరాధిస్తారో ఆ రూపంతోనే దర్శనమిస్తానని ఎన్నో సంఘటనలు శ్రీ సాయి సచ్చరిత్రలో మనం చదివి ఉన్నాం. అలాగే ఈ సాయిబాబా ఎవరు అన్న ప్రశ్నకు 3 విధాలుగా సమాధానం చెప్పవచ్చని కూడా సాయి సచ్చరిత్రలో చదివి ఉన్నాం. సాయిబాబా ఒక పిచ్చి పకీరు, సాయిబాబా ఒక యోగి, సాయిబాబా భగవంతుడని ఇలా చాలామంది భక్తులు చాలా రకాలుగా ఆయన్ని పిలుస్తూ ఉండేవారు. బాబా ఒకసారి తన భక్తులతో ఇలా అన్నారు, మీరెక్కడ నున్నప్పటికీ ఏమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుము. నేనందరి హృదయములు పాలించువాడును, అందరి హృదయములలో నివసించువాడును. ప్రపంచమందు చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టి నా వైపు త్రిప్పదరో వారికే హానిగాని బాధగాని కలగదు. ఎవరైతే నన్ను మరచెదరో వారిని మాయా శిక్షించును. పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. సాయిబాబా సాక్షాత్తు భగవంతుడే అని అర్థమవుతుంది. జగన్నాథుడు మరియు జగన్మాత కూడా మరి మానవ శరీరంతో ఉన్నారే, మానవునిలా ప్రవర్తించారే, మానవుడిలా మరణించారే, మరి దేవుడని ఎలా నమ్మము అంటారు కొందరు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మనం సృజామ్యహం. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకొందును. సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరీక్షించుటకై, దుష్టులను రూపుమాపుటకై, ధర్మమున సుస్థిరమునరించుటకు నేను ప్రతి యుగమునందున అవతరించుచుందును. ఒక మహాపురుషుని అవతారమునకు కారణం లేదా లక్ష్యము ఆయా యుగముల అవసరాలకు పరిమితమై ఉంటుంది. కావుననే శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్ కాలమున అవతార ప్రయోజనాలను కూడా తన దృష్టిలో పెట్టుకునే భగవానుడు ఆయా కాలములలో ఆయా అవసరాలను బట్టి లోక కళ్యాణమునకు అవతారములు ఎత్తుదనని పై శ్లోకమునకు అర్థంగా తీసుకోవాలి. కలియుగమున ధర్మమును ఒకే పాదంపై నడుస్తున్నది. సాయిబాబా ఒక పిచ్చి పకీరుగా వచ్చి యోగిలా కనబడుతూ వైరాగ్యంతో ప్రవర్తిస్తూ భగవంతుడిగా దర్శనమిస్తూ దైవలీలలను ఎన్నో చూపారు. 95 సంవత్సరములు వయసు గల గౌలీబువ అనే వృద్ధ భక్తుడు బాబా వైపు చూచి ఇట్లనెను, వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. కాకాసాహెబ్ దీక్షత్కు బాబా విఠలదేవుని రూపమున దర్శనమిచ్చును. బాబా తన గుండెపై చెయ్యి వేసుకుని, ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం షిరిడీలోనే ఉన్నవని, ఎవరూ ద్వారకకు పోవలసిన అవసరం లేదని, శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు, భక్తితో కీర్తిస్తే ఇక్కడే శ్రీకృష్ణుడు అవతరించుననెను. గంగా యమునల సంగమమైన ప్రయాగాను బాబా 2 పాదముల బొటన వేళ్ల నుండి కాలువలాగా పారెను. ఆ దివ్య దర్శనమును సాయి భక్తుడైన దాసకును తన కళ్ళారా చూచెను. సాయి అయోనిజ సంభవుడు. బాబా జన్మ గురించి గాని, జన్మస్థలమును గురించి, వారి తల్లిదండ్రులను గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. మరి పిచ్చి పకీరుగా యోగిగా ఎలా పరిగణించగలము?
సాయి సాక్షాత్తు భగవంతుడే. 16 ఏండ్ల బాలుడిగా బ్రహ్మజ్ఞానిగా కనిపించారు షిరిడీలో. చిలుం వెలిగించుటకు నిప్పు, గుడ్డ, దానిని తడుపుటకు నీళ్లు కావాలను. తన వద్దనున్న ఇనుప చువ్వను భూమిపై మోదగా నిప్పు వచ్చెను. సటకాతో నేలపై కొట్టగా నీరు వచ్చెను. పంచభూతాలకు అతీతుడు. తన వాక్కుతో, తన చేష్టలతో కావలసినప్పుడు ఆపి తెప్పించే శక్తి సామర్థ్యాలు మానవునికి ఉండునా? అసంభవం కదా. ఆయన భగవంతుడే కదా. మహల్స్యపతి మొట్టమొదటిగా బాబాను చూసి దయచేయుము సాయి అని స్వాగతం పలికెను. అప్పటి నుండి సాయిగా పిలువబడ్డారు. శ్రీరామకృష్ణ పరమహంస కర్తభజ సంద్రాయస్తులు, సాధకులను, ప్రవర్తకులు, సాధకులు, సిద్ధులు, సిద్ధసిద్ధులుగా వర్గీకరిస్తారని, వారిలో సిద్ధిసిద్ధులను వారిని సాయి అని పేర్కొంటారని, సాయి పిదప వేరే స్థితి అంటూ ఏమీ లేదని, అటువంటి వారు భగవంతుని దర్శించుడియేగాక ఆయనతో ఎప్పుడు మాట్లాడతారని పరమహంస చెప్పారు. మరి బాబా చాలా సందర్భాలలో ఆకాశమును చూస్తూ ఏదో మాట్లాడుతూ ఉండేవారు. మరి ఆయనే భగవంతుడైతే భగవంతుణ్ణి దర్శించటమేమిటి, భగవంతునితో మాట్లాడటం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. శ్రీరాముడు పరబ్రహ్మమైనను సీతకై అంతగా ఎలా విలపించెను? ఎందువలనంటే అతడే తన మాయచే విశ్వమును సృష్టించి నడిపించుచున్నాడు. అజ్ఞానులుగా మనం గుర్తించలేము. శ్రీరామునిలో అవిద్య అసంభవం. మానవుల అవతరించిన నారాయణుడు మానవునిలాగా ప్రవర్తించి మాయకు కట్టుబడినట్లు ప్రవర్తించి నటించి లోకులను మాయామత్తులో ముంచున్నాడు. అలాగే సాయి సాక్షాత్తు భగవంతుడే, కానీ మానవుల నటించి మాయ చూపాడు. భగవంతుడి యొక్క మాయ త్రిగుణాత్మకము, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యం కానిది. నిరంతరం నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. అక్కలకోటకర్ మహారాజు గారి భక్తుడు బాయకృష్ణజీ అలీబాకర్కి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి, ప్రస్తుతం షిరిడి నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీ పూజ మునరింపుము అనెను. షిరిడీ సాయి అక్కలకోటకర్ రాజే మారి అక్కల్కోట్ మహారాజ్ శ్రీ దత్త భగవానుణ్ణి గురుచరిత్రలో రుజువై ఉన్నది. అంటే షిరిడీ సాయి సాక్షాత్తు దత్త భగవానుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క కలయిక అవతారమే. దీని జ్ఞాపకార్థంగా పాదకులు 1912వ సంవత్సరంలో షిరిడీలో వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించిరి. ఈనాటికి మనం చూడవచ్చును. సాయిబాబా మసీదులో ఉండేవారు. నీళ్లను పోసి దీపాలను వెలిగించారు. నీళ్లతో దీపాలు వెలగడమా? ఎవరి సాయి? ఇంకెవరు? సాక్షాత్తు భగవంతుడే. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకమునకు అధిపతి, సమస్త ప్రాణులకు ఆత్మీయుడు, ప్రేమస్వరూపుడు, దయా కరుణామయుడు. బాబా తన భక్తుల శ్రేయస్సుకై ఇలా అనెను: నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనోపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను అనెను. శ్రీకృష్ణుడు కూడా గీతలో ఇలాగే చెప్పియున్నారు. సాయి సాక్షాత్తు నారాయణుడే. అందుకే బాబా శ్రీరామనవమి ఉత్సవం బ్రహ్మాండంగా షిరిడిలో జరిపించేవారు. బాబా మసీదులో ఊయల కట్టించేవారు. ఆ మరుసటి దినమే శ్రీకృష్ణ జన్మము నాడు పాటించు కాలాహుండి అని ఉత్సవం జరిపించేవారు. మరియు గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థం చందన ఉత్సవం కూడా జరిపించేవారు. ఒకే దినమున పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రులు యందు మహమ్మదీయులచే చందనోత్సవం ఏ ఆటంకములు లేకుండా ప్రశాంతంగా జరిపించేవారు. సాయి రామ్ రహీం కూడా అని. అల్లా ఆయనే, దేవుడు ఆయనే, అనంతుడు ఆయనే. వారు ఒక్కొక్కసారి హిందువుల వలె, మరొకసారి ముస్లిమాన్ వలె ప్రవర్తించేవారు. కులమతం లేనివారు. కబీరే నా మతం, భగవంతుడే నా కులం అన్నారు. సాయిబాబాకు యోగములన్నీ కూడా తెలియను. తన శరీరంలో అవయవములను వేరు చేసేవారు. వేర్వేరు స్థలంలో విడిచిపెట్టేవారు. ఇది మానవునికి సాధ్యమా? అసాధ్యం. సాయి మరి భగవంతుడే కదా. అనన్య చింతయంతో మాం ఏ జనః పరుపాశ్యతే తేషం నిత్యభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడైన నన్నే నిరంతరం అనన్య భక్తితో చింతన చేచు నిష్కామ భావముతో సేవించువారి
యోగక్షేమములను నేనే వహించుచుందును. 1910వ సంవత్సరమున దూరదేశమున ఒక కుమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. ఆమె భర్త పిలవగానే ఒడిలో బిడ్డ సంగతి మరిచెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. అదే సమయమున ఆ రోజు దీపావళి పండుగ. బాబా దుని వద్ద కూర్చుండి దునిలో కట్టెలు వేస్తూ ఒక్కసారిగా తన చేతిని దునిలో పెట్టి చెయ్యి కాల్చుకుని తను నమ్ముకున్న భక్తుల యొక్క బిడ్డ ప్రాణాన్ని రక్షించెను. నిర్మల బుద్ధితో నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పించబడిన పత్రం గాని ఫలము గాని జలము గాని నేను ప్రీతితో ఆరగింతును అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అలాగే సాయి కూడా ఇక్కడ భిక్ష చేసేవారు. దొరికిన భిక్షానమును కుక్కలు పిల్లులు కాకులకు కూడా పెట్టేవారు. భక్తితో అర్పించినది ఏదైనా సాయి స్వీకరించేవారు. కనుక బాబాకు అర్పించిన పిదప మనం భుజించవలెను. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష చేయుటకు కారణం ఆ ఇంటి వారికి వారు చేయవలసిన కర్మను గుర్తు తెచ్చుకుటకు, మరియు తన భక్తుడైన వాడు ఏదైనా సమర్పించవలనని మరిచినచో జ్ఞాపకం చేయుటకు, గ్రహించి ఆస్వాదించుటకు చేసేటివారు. షిరిడీలో ఉండి తన భక్తురాలి ఇంట బాంద్రాకు పోయి తలుపు తాళం వేసి ఉన్నను ఎలాగో గదిలోనికి ప్రవేశించి తినుటకు ఏమీ లేకపోవటచే మళ్ళీ తిరిగి వచ్చానని ఆ ఇంటి ఇల్లాలైన ఆత్మరాముని భార్యతో సాయి పలికినాడు. వెంటనే అక్కడ బాంద్రాల పూజలో లోటు జరిగిందని తల్లి కొడుకులు గ్రహించిరి. షిరిడిలో ఉండి బాంద్రాకు ఒక్క క్షణంలోనే పోయి వచ్చినే మానవునికి సాధ్యమా? ఎవరి సాయి? ఆహా, సాక్షాత్తు భగవంతుడే కదా. ఒకసారి షిరిడిలో గొప్ప తుఫాను వస్తే బాబా మసీదు వద్ద నిలబడి, ఆగు, నీ కోపము తగ్గించు అన్నారు. వర్షము తగ్గిపోయిను. ఇంకొకసారి దునిలోని మంట లేచినప్పుడు సటకాతో స్తంభంపై కొడుతూ, దిగు దిగు, శాంతించు అన్నారు. తన వాక్కుతో చేతలతో ఆపెను. అంత శక్తి మానవుడికుండునా? సాయి భగవానుడే కదా. సాయి కొందరి వద్ద దక్షిణ అడిగేవారు, కొందరి వద్ద దక్షిణ ఇచ్చినా తీసుకునేవారు కాదు. వైరాగ్యము కలుగుటకు, దానము నేర్పుటకై ఆ విధంగా దక్షిణను అడిగేవారు. కానీ ఆ సర్వేశ్వరుడికి ధనంతో ఏమి పని? పైగా సాయి తీసుకున్న ధనమంతా షిరిడీలోని దేవాలయంలో మరమ్మత్తు, పునఃప్రతిష్ఠ ఖర్చులకు, బీదలకు, అన్నదానమునకై వినియోగించేవారు. వారికై ఏమీ కూడా వాడుకోలేదు. వారు సమాధి చెందిన సమయానికి ఆయన వద్ద 7 రూపాయలు మాత్రమే మిగిలినది. పైగా బాబా మసీదులో వెలిగించిన దుని కూడా మానవుడు ఎప్పుడో అప్పుడు దునిలో కట్టెలాగా బూడిదిగా మారక తప్పదని వైరాగ్యంను గుర్తు చేయుటకై చూపేవారు. ఆ దునిలోని బూడిదతో ఎన్నో రోగాలను అక్కడ వచ్చిన భక్తులకు నివారణ చేసేవారు. మరి అప్పుడు వెలిగించిన ఆ దుని ఈ రోజుకి మసీదులో వెలుగుతూనే ఉంది. ఈనాటి ఆ దుని ఊదిని తీసుకుంటే ఎన్నో వ్యాధులు తగ్గుతున్నాయి. మరి ఆ భగవంతుడి లీల ఎంత గొప్పదో కదా. బాబా తను నమ్ముకున్న భక్తుల యొక్క ఆపదలను, రాబోవు ప్రమాదములను ముందే సూచించి వాటి నుండి కాపాడినారు. పాము కాటు నుండి కూడా ముందుగా తెలిపి వారిని కాపాడారు. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనిడివారు. ఒకసారి బాబా శ్యామకు విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ఇచ్చి ఇట్లనెను, ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని, నా హృదయము కొట్టుకొనెను, నా జీవితము అపాయంలో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని. అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అందుకే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజుకు ఒక నామము చదివినను నీకు మేలు కలగచేయును అని శ్యామకు చెప్పి బహుకరించును. మరి బాబా సాక్షాత్తు నారాయణుడే అనుటకు ఇదే నిదర్శనం. అలాగే బాపూసాహెబ్ జోగ్కి గీతారహస్యమును పుస్తకంలోని పేజీలను తిప్పి తన జేబు నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి పూర్తిగా చదివిన మేలు జరుగునని ఆస్వాదించి ఇచ్చెను. బాబా నారాయణుని అవతారమే. అలాగే కాపర్దే భార్యకు రాజారాం అను మంత్రమును జపించమనెను. ఎవరు ఏ రూపంలో నన్ను ఆరాధిస్తారో ఆ రూపంలోనే దర్శనమిస్తాను. మనుషులందరూ వివిధ రీతుల్లో నా మార్గమునే అనుసరిస్తారు. డాక్టర్ పండిత్ గురువు రఘునాథ్ మహారాజ్ దోపేశ్వర నివాసి బాబాని తన గురువుగా భావించి సాయి నుదుటిపై చందనం పూసెను. మమల్తాదార్ తన స్నేహితుడు డాక్టర్తో షిరిడి వచ్చినప్పుడు
ఆ డాక్టర్కి ఇష్టదైవమైన శ్రీరామచంద్రుని గద్దెపై కూర్చుని ఉన్నట్లు కనిపించారు సాయి భగవానుడే. మేఘశ్యాముడు తన భక్తుడు సాయిని శివుని అవతారంగా భావించి ఒక మకర సంక్రాంతి నాడు బాబా శరీరమునకు చందనము పూసి గంగా నదీ జలముతో అభిషేకము చేసెను. శరీరమంతా నీరు పోసెను. తల మాత్రమే తడిసినది కానీ బాబా శరీరం పొడిగా ఉండెను. మరి సాయి సాంబశివుడని కూడా రుజువైనది. మహావిష్ణువుకు, శివునుకు, శ్రీరామునికి, శ్రీకృష్ణుడికి భేదమే లేదని తెలియజేయటికే సాయి అలా దర్శింపచేయి తలచినారు. పరమాత్మ ఒక్కడే. మేఘశ్యాముడు శివభక్తుడు కాబట్టి సాయి శివునిలా దర్శనమిచ్చారు. మమల్తాదార్ స్నేహితుడుగు డాక్టర్ రామభక్తుడు బాబావారికి శ్రీరాముడి వలె దర్శనమిచ్చారు. కాకాసాహెబ్ విఠల్ భగవానునిగా దర్శనమిచ్చారు. 1916వ సంవత్సరంన రామదాసి ఫందాకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకసారి షిరిడీకి వచ్చి భజన చేసెను. అందులో యజమానురాలు రామభక్తురాలు. ఆనాటి మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమెకు శ్రీరాముని వలె దర్శనమిచ్చారు. అలాగే ఒకసారి సాయి మారుతిగా, మరొకసారి దత్తుడిగా తన భక్తులకు దర్శనమిచ్చారు. ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలోనే దర్శనమిస్తారు శ్రీ సాయి భగవానుడు. నాసిక్ జిల్లాలో కాకాజీ వైజానువాడు సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలైనప్పుడు, మనశ్శాంతిని పోగొట్టుకునినప్పుడు తనను కాపాడమని ఆ దేవిని వేడుకున్నాడు. ఆనాటి రాత్రి ఆ దేవత స్వప్నం నందు కనిపించి బాబా వద్దకు పొమ్మని, నీ మనసు శాంతి వహించునని పలికెను. అంతఃకాలమున నందునైనా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసినవాడు నన్నే పొందును. విజయానందన్ భక్తుడు షిరిడీలో ఉన్నప్పుడు అతనికి మృత్యువు సమీపించిందని గ్రహించిన సాయిబాబా అతనితో భాగవతం పారాయణం, రామ విజయం పారాయణం చేయించెను. 2 పారాయణముల వల్ల అనంతరం అతను ప్రాణములు విడిచెను. బాలారాం మాన్కర్ షిరిడీలోన బాబా పాదములను ఆశ్రయించి వారి సలహాతో నడుచుకుంటూ బాబా సముఖమున ప్రాణములు విడిచెను. తాత్యాసాహెబ్ నుల్కర్ తన చివరి సమయంన మత గ్రంథములను చదివి బాబా పాదతీర్థమును త్రాగి ప్రాణములు వీడెను. అలాగే మేగుడు మరియు ఒక పులి కూడా బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు బాబాను చూస్తూ ప్రాణములు విడిచెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతం బాగా చదివిరి. భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివిరి. బాబాకి సంస్కృతం తెలియదని అతని అభిప్రాయం. ఒకసారి మనసులో చదువుతున్నప్పుడు బాబా శ్లోకం అతనికి బోధపడిందా లేదా అని అడిగేరి. దాని ప్రతిపదార్థం, వ్యాకరణం మరియు అర్థము విశదీకరించవనని సాయి భగవానుడు చేసిన ప్రశ్నలకు నానా సరైన సమాధానం చెప్పలేకపోయిను. అతని గర్వము అణిగెను. సాయిబాబా ఇట్లు వ్యాఖ్యానించును: జ్ఞానులు ముందు ఉత్త సాష్టాంగ దండ ప్రణామం చేసినచో సరిపోదు, సర్వస్వ శరణాగతి చెయ్యవలను. ఊరిక ప్రశ్నించుట చాలదని నిజంగా తెలుసునుకొని దానిచే మోక్షం పొందుటకు ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడగవలెను. మరియు సేవ యొక్క ప్రాముఖ్యతను కూడా వర్ణిస్తూ ఆ శ్లోకం యొక్క యథార్థాన్ని మరి శ్రీకృష్ణ భగవానుడిలా వర్ణించారు. ఎవరి సాయి? సాక్షాత్తు భగవానుడే కదా. 1886వ సంవత్సరంలో సాయిబాబా ఒకసారి ఒక మార్గశిర పౌర్ణమి నాడు తమ ఉబ్బస వ్యాధి యొక్క నివారణ కోసం వారి ప్రాణములను పైకి తీసుకుని పోయి సమాధిలో ఉంచవలనని తలచరి తన భక్తుడకు మహర్షపతితో ఇట్లనెను: నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము. నేను తిరిగి వచ్చినట్లయితే సరి, లేని ఎడల పాత పెట్టమని చెప్పాను. ఆ రాత్రి 10 గంటలకు బాబా ఊపిరి నిలిపెను. ప్రాణమును పోయినట్లుండెను. మహర్షి తన తొడపై 3 దినములు అట్లై బాబా శరీరం నుంచి కాపాడెను. 3వ రోజు తెల్లవారుజామున సుమారు 3 గంటలకు బాబా శరీరంలోని ప్రాణమున్నట్లు ఊపిరి ఆడెను. దీనిని బట్టి బాబా మానవుడా మరి ఎవరి సాయి? జనన మరణములకు అతీతమైన అవతారమని సాక్షాత్తు భగవంతుడే. సాయి భక్తుడై శ్రీ బాపు సాహెబ్ బుట్టి నాగపూర్ కోటీశ్వరుడు. షిరిడీలో సకుటుంబంగా నుండేవాడు. షిరిడీలో సొంత భవనం ఉండవలనని తలచెను. ఒకసారి సాయి స్వప్నంలో కనపడి ఒక వాడను మందిరంతో సహా నిర్మించమనెను. వెంటనే పని మొదలుపెట్టి చుట్టూ గదుల నుండి మధ్యలో ఒక విశాలమైన గదిలో శ్రీకృష్ణుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించవలనని వారికి తోచెను. బాబా దానికి సమ్మతించును. పని పూర్తి అయిను. శ్రీకృష్ణ విగ్రహం తయారు కాకమునుపే బాబా జబ్బుపడెను. వారు కాయము విడిచుటకు ముందు నన్ను రాతి మందిరంలో నుంచుము, బూటివాడ అనెను. మురళీధర్ని కొరకు నిర్ణయించిన స్థలం నందు బాబాను సమాధి చేసిరి. సాయినాథుడే మురళీధరుడనే అర్థం గ్రహించవలెను. సాయిబాబా తన ప్రాణాలను వదులుటకు గల కారణం తన భక్తుడగు తాత్యాకోతే పాటేల్ మరణాన్ని తప్పించుటకై అని కనిపించెను.
సాయి 1918 అక్టోబర్ 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 తన భౌతిక శరీరమును విడిచెను. పవిత్రమైన రోజు, ముఖ్యమైన పండుగ విజయదశమి రోజున మంగళవారం రోజున బాబా ఎన్నుకున్నారు. అంబయ్యన్న సాంబశివుడైన ఒక్కరే, పరమాత్మ ఒకరే, సకల దేవతా స్వరూపుడు శ్రీ సాయి మహారాజు. అన్నిట్లోనూ సమభావంతో వర్తించే యోగి సర్వ ప్రాణుల్లోనూ తనను గాంచుతాడు. అట్లే తనలోనే అన్ని ప్రాణులను చూస్తాడు. ఆత్మను పరమాత్మలో లగ్నం చేసే యోగి సకల భూతకోటిలోనూ పరమాత్మ స్వరూపాన్ని గాంచగలడు. నేననగా ఎవరు అని సాయిబాబా ఎన్నోసార్లు చెప్పారు. సాయిబాబా ఇలా అన్నారు, నన్ను వెతుకుటకు నీవు దూరము గాని మరెచ్చటకు గాని వెళ్ళనక్కర్లేదు. నీ నామము, నీ ఆకారము విడిచినచో నీలోనిగాక అన్ని జీవుల్లోనూ చైతన్యము లేదా అంతరాత్మ కలదని, అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనేగాక అన్నిట్లోను చూడుము. దీనిని కనుక నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. జననమే లేనప్పుడు మరణమెక్కడా? సాయి మరణించలేదు, సమాధిలో నిద్రిస్తున్నారు, యోగ నిద్రలో ఉన్నారు. ఎవరైనా మనస్ఫూర్తిగా భక్తితో, ప్రేమతో, ఆర్తితో చేతులు చాచి శరణ వేడినచో వారి సమస్యలకు సాయి సమాధి నుండి సమాధానం పలుకుతారు. ఎవరి సాయి? సర్వజీవుల్లోనూ ఆత్మగా, ఆత్మయ్ పరమాత్మగా, ఆ పరమాత్మయే శ్రీ సాయిగా. కోట్లాది కోట్ల ప్రాణులు ఎన్నో సాయి రూపాలుగా, ప్రపంచమంతా సాయి, ప్రపంచమే సాయిగా వెలుగుతూనే ఉన్నారు. ఓ దేవాది దేవా, నీ విరాట్ రూపం నందు సకల దేవతలను, నానావిధ ప్రాణకోటిని, కమలాసునుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. సకల దేవతా స్వరూపుడే శ్రీ సాయినాథుడు. మరి ఇవన్నీ సాటి మానవులు చేయగలరా? ఒక్క భగవంతుడు మాత్రమే ఇవన్నీ చేయగలడు. ఇప్పుడు అర్థమైందా? బాబా అంటే ఎవరో? సాక్షాత్తు భగవంతుడే. మూర్ఖులు మాత్రమే ఆయన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.